హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి వెళ్ళామండి. తిరుపతి టూర్ మొత్తం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తిరుపతి దర్శనానికి మేమైతే శ్రీవాణి ట్రస్ట్ త్రూ బుక్ చేసుకున్నాము టికెట్. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ త్రూ అయితే 200 అవైలబుల్ ఉంటాయి. అంటే మేము ఫ్లైట్లో వెళ్ళాము, బోర్డింగ్ పాసెస్ చూపిస్తే వాళ్ళు టికెట్స్ ఇస్తారండి. 200 అవైలబుల్ ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,500 పే చేస్తే మనకు టికెట్లు ఇచ్చేస్తారు. బోర్డింగ్ పాసెస్ చూపించాలి. ఇవి ఎయిర్పోర్ట్లోనే ఇస్తారు. మేము ప్రతి ఇయర్ శ్రీవాణి దర్శనమే చేసుకుంటాము. శ్రీవాణి దర్శనం అంటే మనం మొదటి గడప దర్శనం అన్నమాట. స్వామివారిని చాలా దగ్గర నుంచి ఇంకా గర్భగుడిలో ఒక మొదటి గడపతోనే చూసేస్తామన్నమాట. ఇంకా శ్రీవాణి దర్శనం ఇంకా ఎలా బుక్ చేసుకోవచ్చు అంటే, ముందైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం లైన్లో నిలబడితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆన్లైన్ చేసేసారు. అక్కడైతే 800 టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. అది కూడా ఆన్లైన్ త్రూ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే తిరుమలలో ఉన్న వాళ్ళే బుక్ చేసుకోగలరు. మనం ఎక్కడి నుండో బుక్ చేసుకుంటే అవ్వదు. ఇంకొకటి ఏంటంటే 3 months బిఫోరు మనము వాళ్ళ వెబ్సైట్ త్రూ కూడా 500 అవైలబుల్ ఉంచుతారు. అందులో నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. శ్రీవాణి దర్శనము టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. మేము ఫ్లైట్లో ఎందుకు వెళ్తామంటే, టికెట్స్ అయితే ఎయిర్పోర్ట్లో మనకు తొందరగా దొరుకుతాయి కదా, ఆన్లైన్లో అయితే అయిపోతాయేమోనని బోర్డింగ్ పాసెస్ త్రూ అయితే తొందరగా వస్తాయని తీసేసుకొని ఇంకా మేమైతే కొండపైకి బయలుదేరామండి. చూసారు కదా, ఆ శ్రీవారు వెలిసిన ప్రదేశానికి మేము ఎవ్రీ ఇయర్ వస్తామంటే నాకు చాలా చాలా ఇష్ట దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. నేను 7 శనివారాల పూజ కూడా 2 times చేసుకున్నాను. చేస్తూనే ఉంటాను. నా కోరిక తీరినా తీరకపోయినా నేను మళ్ళీ ఎందుకంటే స్వామివారి మీద నమ్మకం ఉంచుకొని మనం చేస్తూ ఉండాలి. చూసారు కదా, మంచిగా ఇంకా మేము మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ కాబట్టి మార్నింగ్ తెల్లవారుజామునే లేవడం వల్ల విహాన్ పడుకున్నారు. ఇంకా చూసారు కదా, వెంకటాద్రి గరుడాద్రి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మనకి ఏం కావాలో చెప్పండి కదా. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టే కదా అవన్నీ న్యాచురల్గా ఫామ్ అయిపోయినాయి కదా. మొత్తానికైతే కొండపైకి చేరుకున్నాము. ఇక్కడ హోటల్ చూస్తున్నారు కదా, హోటల్ నైవేద్యం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్డు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ట్రై చేయండి. తర్వాత మేమైతే ఇంకా ఫస్ట్ పైకెక్కిన తర్వాత 5 కత్తెలు ఇస్తాము ఎవ్రీ ఇయర్. 5 కత్తెలు ఇచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పోవాలి కదా, ప్లాన్ అదే. ఎందుకంటే మాకు శ్రీవాణి దర్శనము ఈవినింగ్ 4 o'clockకి వచ్చింది, 4 pmకి. కాబట్టి మేము మీన్వైలు 5 కత్తెలు ఇచ్చేసాం. చూసారు కదా, మేమిద్దరం అయితే గోవిందనామాలు పెట్టుకున్నాం మెహందీతో. నాకైతే మంచిగా అనిపించింది, ఇది తీయాలనిపించి తీసాను ఈ వీడియో. మేము ఇంకా అయితే శ్రీవాణి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. 4కి ఉంది కానీ బాబు ఇంకా లంచ్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. మేమైతే తినకూడదు అనుకుంటున్నాము దర్శనం అయ్యేదాకా. ఇంకా బాబుకైతే నైవేద్యం హోటల్ తీసుకెళ్ళిపోయి ఇంకా లంచ్ చేయించి, ఇంకెలాగో 1 hour ముందు వెళ్ళాలి కదా మనము శ్రీవారి దర్శనానికి. అందుకనే ఇంకా ముందే బయలుదేరేసి వాడికైతే ఇంకా లంచ్ చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ వరాహస్వామి దర్శనం లేకుండా స్వామివారి దర్శనం ఎలా చేసుకుంటాం చెప్పండి. ఇంకా అక్కడైతే నామాలు పెడతారు కదా, మంచిగా అనిపిస్తుంది ఆ నామాలు పెట్టుకుంటే. మంచిగా నామాలతో అయితే మేము అలంకరించుకుంటున్నాము. చూసిర్రు కదా, నాకైతే మస్తు ఇష్టం అట్లా నామాలు పెట్టుకోవడం. ఇంట్లో శనివారం రోజు పూజ చేసుకున్నా, 5 శనివారాల స్వామి పూజ చేసుకున్నా కూడా నేను నామం పెట్టుకుంటాను. ఇంకా అట్లా పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం తర్వాతే కదా శ్రీవారి దర్శనము. అక్కడికైతే బయలుదేరిపోయాము. చూసారు కదా, మాడ వీధుల్లో స్వామి నడిచిన ప్రదేశము. అసలు మాడ వీధుల్లో చెప్పులు లేకుండా నడవాలండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొందరు మర్చిపోయి ఇంకా చెప్పులతోనే వస్తున్నారు, అది చాలా పాపం అండి. ఇంకా వరాహస్వామి దర్శనానికి 1 hour పట్టింది. అక్కడ నుంచి మెయిన్ ఇంకా విఐపి బ్రేక్ దర్శనం త్రూ పంపిస్తారు శ్రీవారి దర్శనం కూడా. అక్కడికి వెళ్ళిపోతున్నాము. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను 7 శనివారాల పూజ చేస్తున్నాను. నా వీడియోస్ నా ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు అందరికీ తెలుస్తుంది. ఇంకా నేను ముడుపు కూడా తీసుకొని వచ్చానండి. ముడుపు కట్టుకున్న వాళ్ళు శ్రీవారి తిరుపతికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, శ్రీవారి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో వేసేయచ్చు. నేను తిరుపతి వచ్చాను కాబట్టి ముడుపుని కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అవన్నీ మాడవీధులు కదా, చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. అక్కడే ఇంకా
ఒక 1 అవరు వరాహస్వామి దర్శనం తర్వాత ఇంకా మెయిన్ దర్శనానికి బయలుదేరిపోయాం. చూస్తున్నారు కదా, ట్రెడిషనల్ అటైర్లో మాకు మేమే నచ్చుతున్నాము. పూలైతే నేను దర్శనం తర్వాత పెట్టుకున్నానండి. బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చేసరికి 4 PM లోపలికి వెళ్ళిపోయాము. 1.5 అవరు హాల్లో కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ 2 అవర్స్లో అయిపోయింది. ఎందుకంటే రష్ బాగుంది కదా, మే నెల కాబట్టి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకుందాం, వీడియోలు తీసుకుందామని తీసుకున్నాము. పువ్వులు అయితే నేను గర్భగుడిలోకి వాళ్ళు ఎలో చెయ్యరు కాబట్టి పెట్టుకోలేదండి. మామూలుగానే గుళ్ళోకి అలో చెయ్యరు. తర్వాత పెట్టుకున్నాను. నాకు పూలు అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా స్వామివారి ఆనంద నిలయం చూస్తున్నారు కదా, వెలిగిపోతుంది కదా, అక్కడ కొన్ని వీడియోలు తీసుకుందామని తీసుకున్నాము. నా చీర ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఇది చాలా వైరల్ అయిన శారీ కదా, నాకైతే ఇప్పుడు కుదిరింది తీసుకోవడానికి తీసుకున్నాను. దర్శనానికి కట్టుకున్నాను కూడా. ఇంకా స్వామివారి దర్శనం తర్వాత అక్కడ అఖండ దీపం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకొని దీపం వెలిగించుకున్నాము. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఈ మస్తు రష్గా ఉందండి సమ్మర్ కాబట్టి. ఇంకా శ్రీవారి దర్శనం గురించి అయితే మీకు చెప్పాలండి, జీవితంలో ఒక్కసారైనా ఈ శ్రీవారి దర్శనం చేసుకోండి. మొదటి గడప దర్శనం అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సేవ చేసే వాళ్ళైతే ఏడవద్దు, కళ్ళు తెరిచి చూడు, దగ్గరకు వస్తున్నావంటే అసలు స్వామివారిని నేనైతే నాకు ఎక్కడ చూడాలో అర్థం కాలేదండి. ఏడుపు ఇట్లా కారిపోతున్నాయి కళ్ళలో నీళ్ళైతే. ఇంకా అలర్ట్ అయిపోయాను. అసలు ఎక్కడ చూడాలి, ఏం చూడాలి. నేనైతే స్వామివారి వక్షస్థలం మీద ఉన్న అమ్మవారిని మాత్రమైతే మంచిగా చూశానండి. నిజ రూప దర్శనము ఫ్రైడే థర్స్డే అవైలబుల్ ఉంటుంది. మేము ఎప్పుడు మొదటి గడప దర్శనం తీసుకుంటాము. కాకపోతే గురు శుక్రవారం ఎప్పుడు ట్రై చేయలేదు. మంచిగా మా అదృష్టం అనుకుంటా. నిజరూప దర్శనం అయితే దక్కింది. స్వామివారిని మొత్తం చూశాను. స్వామివారు పింక్ గ్రీన్ కలర్ ధోతి కట్టుకున్నారండి. అమ్మవార్లకి భూదేవి శ్రీదేవికి కూడా మంచిగా చీర కట్టారు వక్షస్థలం మీద. క్లియర్గా చూశాను నేనైతే. కాకపోతే నాకు ఇంకా గుర్తులేదు. ఇంకా బయటకు వచ్చాక అసలు స్వామివారు గుర్తుండరు. తర్వాత మేము ప్రతి ఇయర్ అన్నదానం వెంగమాంబలో ఒక్కసారైనా తింటామండి ట్రిప్పులో. ఎందుకంటే స్వామివారి మహాప్రసాదం, ఎన్నో లక్షల మంది అక్కడికి వచ్చి తింటారు కదా, నాకు బాగా ఇష్టము. ఆ కొబ్బరి చట్నీ చూసారు కదా, అమృతం కదా. విహాన్ గారు అయితే మళ్ళీ మళ్ళీ అడిగిండు. కాకపోతే వాళ్ళు ఒకేసారి సర్వ్ చేస్తారు. ఇంకా సాంబార్ మాధుర్యం అయితే అవసరం లేదండి. మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ మాధుర్యం రాదు, ఆ టేస్ట్ రాదు. ఇంకా వెంగమాంబ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా ఆ రోజంతా అట్లనే అయిపోయింది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఏం చేసామంటే కిందకి దిగామండి. ఎందుకంటే మేము ఇంకా శ్రీవారి మెట్టు ఎక్కుదామని ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడైనా అలిపిరి ఎక్కుతాము. ఎందుకంటే అలిపిరి ఎక్కితే కొంచెం టైం మినిమం 5 hours పడుతుందని శ్రీవారి మెట్టు చూజ్ చేసుకున్నాము. ఈసారి 2000 అబోవ్ స్టెప్స్ ఉంటాయి. 2 hours కంప్లీట్ అయ్యింది. ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. 11 o'clockకి స్టార్ట్ చేసాము. పైకి వెళ్ళేసరికి 1:30, 2 అయిందన్నమాట. ఇంకా మంచిగా స్వామివారి గోవిందనామాలు అక్కడ పక్కన రాసి ఉంటాయి కదా, చదువుకుంటూ అసలు మాట్లాడుకుంటూ స్వామివారి మహత్యమేనండి. 2 hours ఎక్కాం కదా, అస్సలు అలసట రాలేదు. అసలు కాళ్ళు కూడా నొప్పులు రాలేవు, ఏమీ రాలేవు. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కాము. మేము ఎప్పుడు అలిపిరి ఎక్కుతాము. శ్రీవారి మెట్లయితే నేను 9 years బ్యాక్ ఎక్కాను, అప్పుడు బాబు చిన్నగా ఉన్నప్పుడు. ఈసారి ఎందుకంటే టైము కొంచెం సేవ్ చేద్దాము, 2 hours కంప్లీట్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత పైన కూడా మిగతావన్నీ చూసుకోవచ్చు, కవర్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదా, మొత్తము 2180 ఉంటాయి అనుకుంటా. స్వెట్టింగ్ వస్తూ ఉంది, సమ్మర్ కదా. కాకపోతే మంచిగా ఉంది. ఓవరాల్గా అయితే ఎక్కేటప్పుడు కానీ ఏమీ అనిపించలేదు. ఎక్కిన తర్వాత కూడా అలసట, కాళ్ళు నొప్పులు ఏం రాలేదు. అయితే నాకు ఏంటంటే వాళ్ళు బొట్లు పెడుతుంటారు కదా, మొక్కుకుంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని ఒక 5 మెట్లకు పెడదామని వాళ్ళని అడిగి పెడుతున్నాను. చూసారు కదా, నేను పెట్టినప్పటికి కూడా వాళ్ళకే పుణ్యం కదా అది. అంటే వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి మంచిగా అనిపించింది. వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అనుకున్నా, కాకపోతే నాకు మంచిగా వాళ్ళు హెల్ప్ చేశారు పాపం. వాళ్ళకైతే నేను బిగ్ థ్యాంక్ యూ చెప్పాను. అక్కడ 2వ మెట్టు శ్రీవారి భూమి మీదకి వచ్చాక 2వ పాదం అంట. ఇప్పుడు నేను అక్కడ దీపారాధన చేశాను కదా, అక్కడ దీపారాధన చేసుకుని మొక్కుకున్నాను.
ఇట్లా మా ట్రావెల్ మంచిగా మెట్ల పైన మాట్లాడుకుంటూ సరదాగా 2 అవర్స్ జరిగిందండి. కొంచెం సేపు మధ్య మధ్యలో కూర్చుండుకుంటూ. ఇది కూడా నేను హెల్ప్ తీసుకున్నాను. ఎవరో మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తున్నారు. వాళ్ళని అడిగి 5 మెట్లు, అవి 5 మెట్లు బొట్లు పెట్టాను. మంచిగా అనిపించింది. ఇంకా మోకాళ్ళ పర్వతం ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఒక 5-6 మెట్లు ఎక్కుదాం అనుకొని ఎక్కుతున్నాం. చూసారు కదా, మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసిన తర్వాత ఇంకా మాకైతే అమ్మయ్య మంచిగా అనిపించింది. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కనిపిస్తే అక్కడ మంచిగా ఫోటో కూడా తీసుకున్నాం మేము ముగ్గురము. అది ఇంట్లో పెట్టుకున్నాము. మంచిగా అనిపించింది అసలు 2 డేస్. ఫస్ట్ డే అయితే శ్రీవాణి దర్శనం అయితే సూపర్ అయిపోయింది, నిజరూప దర్శనము. సెకండ్ డే అయితే దిగేసి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయినాం కదా, మళ్ళీ పైకి వెళ్ళేసరికి 1:32 అయింది. ఇంకా నైవేద్యం హోటల్ గురించి చెప్పాను కదా, ముందు రోజు అయితే వెంగమాంబలో తిన్నాము, చాలా సూపర్ ఫుడ్. నెక్స్ట్ డే మళ్ళీ నైవేద్యంకి వెళ్ళిపోయి నైవేద్యంలో మళ్ళీ లంచ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. మేము రూమ్కి వెళ్ళిపోయి ఏం చేసామంటే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎందుకంటే చాలా ఇంకా మొత్తం బాడీ అంతా స్వెట్ అయిపోయింది కదా, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిగతావన్నీ చూడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం అనమాట. ఫస్ట్ శ్రీవారి పాదంకి వెళ్ళాము. శ్రీవారి పాదం అంటే స్వామివారు భూలోకంకి వచ్చిన తర్వాత వేసిన మొదటి అడుగండి. చూస్తున్నారు కదా, గోవింద గోవింద గోవింద. ఆ పాదాలను చూడండి అసలు. అక్కడ ఒకటి స్క్విరల్ చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగా తింటుందో అని క్యాప్చర్ చేశాను. చూసారు కదా, ఆ పాదాల కోసమే కదా మనం ఎంత తాపత్రయపడేది. ఫస్ట్ ఇదేనంటండి డెడ్ ఎండ్లో, ఇంకా ఐ ఎండ్ పాయింట్ పీక్లో ఉంటాయి పాదాలు. అక్కడే స్వామివారి మొదటి పాదము. ఇందాక నేను శ్రీవారి మెట్టు ఎక్కేటప్పుడు చెప్పాను కదా, అది 2వ పాదం అన్నమాట. శ్రీవారి మెట్టు త్రూయే స్వామివారు పైకి వచ్చారంట, అందుకని శ్రీవారి మెట్టు అని పేరు పెట్టారు. ఇది శిలాతోరణం అండి. మోస్ట్లీ మేము అక్కడ ఉన్నవన్నీ కవర్ చేసాము. ఇంకా ఆకాశగంగ గురించి అయితే చెప్పనవసరం లేదు కదా, ఎందుకంటే స్వామివారికి ప్రతిరోజు అభిషేకము ఆకాశగంగ నుంచే తీసుకెళ్తారంట నీళ్ళు. అసలు ఇంకా ఎంత మంచిగా అనిపించిందో ఆకాశగంగను చూస్తుంటే. అంటే నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను, అందుకే ఈసారి పైనవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయినాం. ఎప్పుడైనా ఇంకా దగ్గర కాణిపాకము అలాంటివి వెళ్తుంటాం కదా, ఈసారి పైన ఎక్స్ప్లోర్ చేసాము. అసలు ఆకాశగంగలో అసలు నీళ్ళు అయితే ఎంత తీయగా ఉన్నాయంటే అది స్వామి మహత్యమే అనిపించింది. అక్కడే నాకు ఈ బోండాలు, బాహుబలి బోండాలు అంట, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనం చిన్న సైజులో వేస్తాం కదా, వాళ్ళు పెద్దగా వేసిండ్రు. ఇంకా తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్ అయితే చెప్పనవసరం లేదు కదా, చూసారు కదా ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా స్వామివారి బొమ్మలు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి అసలు. తర్వాత మేము శ్రీకాళహస్తికి కూడా వెళ్ళి అక్కడ పూజ చేయించేసుకున్నాము. శ్రీకాళహస్తికి వెళ్ళాము. తర్వాత పద్మావతి అమ్మవారు వెళ్ళాము. ఇదైతే మన పాప వినాశనం కదా, ఖచ్చితంగా పాప వినాశనం కూడా వెళ్ళండి. శిలాతోరణము, చక్రతీర్థము, ఆకాశగంగ, పాప వినాశనము, జపాలి ఒకటి కవర్ చేయలేదండి, టైం సరిపోలేదు. అన్నీ కవర్ చేసాము. మా తిరుపతి ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారన్నా మొదటి గడప దర్శనం తీసుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయండి. మేమైతే శ్రీకాళహస్తి కూడా పూజ చేయించుకున్నాము. మంచిగా అనిపించింది ఈ ఇయర్ అయితే ట్రిప్పు.